హలో అండి, అందరికీ వెల్కమ్ టు శిరీష బ్లాగ్స్. నా వీడియోస్ చూస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఎందుకంటే ఈరోజు ఉమెన్స్ డే రోజు అప్లోడ్ చేస్తున్న బ్లాగ్ ఇది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదైతే మా చిన్న సిస్టర్ మ్యారేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పని చేస్తున్నాం కదండి. చార్మినార్ అయితే వెళ్ళాము, అక్కడ వీడియో అనమాట. చార్మినార్ ఇంకా ఓపెన్ అవ్వలేదని చెప్పేసి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది పక్కనే, అది దర్శనం చేసుకున్నాం. ఓపెన్ అవ్వలేదు అంటే చార్మినార్ అలాగే ఉంటుంది. దాని పక్కన ఉన్న షాపులు ఏవి కూడా అస్సలు ఓపెన్ అవ్వలేదు మేము వెళ్ళిన టైంలో. అప్పుడే ఒక్కొక్కటి ఇంకా రంజాన్ నెల కాబట్టి ఎవరైనా షాపింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం లేట్గానే వెళ్ళండి. కొంచెం 12 తర్వాతే మేబీ 1 o'clock మీరు వెళ్ళారంటే అన్నీ ఓపెన్ అవుతాయండి. అంత లోపు అయితే ఏది కూడా సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. ఒక షాప్ ఉండి ఒక షాప్ లేక, ఎందుకంటే మనం ఎంతో దూరం నుంచి ట్రావెలింగ్ చేసి వెళ్ళి అక్కడ ఒక చోట కాకపోతే ఇంకో చోట బేరం ఆడి తక్కువకి తీసుకోవాలనే వెళ్తాం కదా. ఇంకా మేము ఏంటంటే అక్కడ ఇప్పుడు ఈ టైంలో ఎర్లీగా వెళ్ళామనుకోండి, ఇంకా ఏదో ఉన్న షాప్లో మనం ఎంతకో అంతగా తీసుకొని రావాలి. మా చెల్లెలకి అయితే ఇక్కడ బ్యాగ్ బాగా నచ్చిందంట. 300 చెప్పాడు, 200కి అస్సలు ఇవ్వనన్నాడు. సో 250కి అది తీసేసుకున్నాము. పిస్తా గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంది. ఇంకా దండలు అవి ఇవి అన్నీ చూసాము. మేము డిసప్పాయింట్ అయింది ఏంటంటే ఇంకా ముందుకెళ్తే తక్కువ ఉంటాయి అని తనకు నచ్చిన దగ్గర కూడా బేరం ఆడకుండా ఇంకా ముందుకు చూద్దామని చెప్పేసి వదిలేసాం. కానీ అసలు అక్కడ ఏమీ లేవండి. నాకు బాగా అర్థమైంది ఏంటంటే, మీకు నచ్చిన చోటే నచ్చింది అంటే అది వెంటనే తీసేసుకోండి. ఎంతో కొంత రూపాయి తక్కువకో ఎక్కువకో బేరం ఆడేసి తీసేసుకోండి. వేరే చోట తీసుకుందామని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి వదిలేయకండి. ఈ షాప్లో అయితే బుట్టలు చాలా బాగున్నాయి ఈ బండి మీద. కానీ తను ఏంటంటే అన్నీ కూడా పెట్టాలి మళ్ళీ రండి అని చెప్పేసి అని అన్నాడు. సరే మేము కూడా తర్వాత వద్దాంలే అనుకున్నాం. ఇంక అటు సైడ్ వెళ్ళలేదు. చాయ్ బన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మలై బన్ చార్మినార్ వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరీ మలై బన్ చాయ్ టేస్ట్ చేయండి. మస్ట్. మాకు అర్థం కాలేదు, 110 రూపీస్ చెప్పాడు. 110 రూపీస్ చాయ్ ఏందా అని చెప్పేసి మాకు అర్థం కాలేదు. కానీ తర్వాత చూస్తే దాంట్లో మలై బన్ను 2 చాయ్లకి 2 బిస్కెట్స్ కలిపి మొత్తం అన్నింటికి 110 లాగా వేసాడనమాట. చాయ్ 25 రూపీస్, 2 చాయ్లు 2 బిస్కెట్స్, ఒక బన్ను మాత్రం చాలా బాగుందండి. మేము పిల్లలకు తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ ఇంకా బిస్కెట్స్ మాత్రం తీసుకున్నాము. తర్వాత మేము మళ్ళీ వెనక్కి వచ్చి అడిగాము. మలై బన్ను కూడా ఇస్తాడంట, అండ్ మలై కూడా మనకి ఇస్తాడంట అండి. అంటే రెడీ చేసిన మలై కూడా మనం ఇంట్లో వెళ్ళి బన్స్ మీద పెట్టుకొని చాలా బాగుంది. ఇంకొకటి ఇక్కడ బ్యాంగిల్స్ దగ్గర ఏంటంటే, సో ఇక్కడైతే 100కి 3 బ్యాంగిల్స్ అని చెప్పేసి అన్నారు, కానీ అది ఫేక్ న్యూస్ అండి. 100కి 3 బ్యాంగిల్స్ అయితే కాదు, 100కి 2 బ్యాంగిల్స్. ఎందుకంటే మేము ఎంత అడిగినా కూడా తను ఇవ్వలేదు. ఇంకా చిన్నపిల్లల బొమ్మలు, అదేంటి లబ్బర్ పాములు అవి చాలా ఉన్నాయి. తీసుకుందామా మా కన్నయ్య కోసము ఏడిపించడానికి అని అనుకున్నాం, కానీ ఇంకా మేమే భయపడేటట్టుగా ఉన్నాయి, అవి వదిలేసాము. ఇంకా శివుడిది నాకు బాగా నచ్చింది. తనేమో అడుగుదాం బేరం అంటే ఫోన్లోనే ఉన్నాడు అమ్మే అతను. అసలు పట్టించుకోవట్లేదండి జనాలు. అప్పుడప్పుడే అన్ని షాపులు ఒక్కొక్కటి ఓపెన్ అవుతున్నాయి. ఇంకా సరిగ్గా కూడా ఏ స్టాల్స్ కూడా అస్సలు ఓపెన్ అవ్వలేదు. సాక్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్స్ ఏది కూడా, అంటే మనం వెళ్తే అన్నీ చూద్దాం, అన్నీ ఒక చోట కాకపోతే ఒక చోట అని అనుకుంటాం కదా. మేము వెళ్ళిన టైంకి అప్పటికి 11 అవుతుంది. మేము యాక్చువల్లీ 10:30కేమో అక్కడికి రీచ్ అయిపోయామన్నమాట చార్మినార్. ఇంకా కొంచెం చార్మినార్ అంతా చుట్టూ తిరిగి చూసాము. మా చెల్లెలకి బైక్ బాగా నచ్చిందంటే అడిగితే 400 చెప్పాడు. 200కి ఇస్తా అన్నాడు, కానీ ఇంకా తను ఉండి సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి, ఎందుకంటే అది కూడా పక్కన అతను చెప్పాడు. తను అసలు పట్టించుకోవట్లేదు, ఫోన్లోనే మునిగిపోయాడు. బట్టల షాపులు మాకు ఏంటంటే చిన్నపిల్లలకి బట్టలు తీసుకోవాలి, మా పిల్లలకి అక్కడే తీసుకుందాము. కొంచెము గ్రాండ్ కూడా కనబడతాయి కదా. నెక్స్ట్ మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ కూడా ఉంది, అప్పుడు ఏదన్నా ఒక అకేషన్లో వేసుకోవడానికి ఉంటే తర్వాత, ఎందుకంటే మాకు స్టిచ్ చేసుకునే టైం లేదండి. సడన్గా అనుకున్నాం అనమాట మ్యారేజ్. సో కస్టమర్స్ ఉన్నాయి నాకు బొటిక్లో, ఇంకా స్టిచ్చింగ్ అన్నీ అంటే కూడా అవ్వదు అని చెప్పేసి ఇంకా పిల్లలకి రెడీమేడ్గానే తీసుకుందామని చెప్పేసి అని అనుకున్నాము. అంతా చూసాము. చార్మినార్ చుట్టూ అయితే ఇవన్నీ షాపింగ్ మాల్స్. ఇప్పుడు నేను చూపించే బండ్లన్నీ కూడా మనకు చార్మినార్ నియర్ బై కరెక్ట్గా చార్మినార్ చుట్టూ ఉంటాయి. ఇక్కడైతే బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. దీన్ని మాత్రం తగ్గించాడండి, ఒక 50 రూపీస్ తగ్గించాడు మాకు. 2 pairs నార్మల్గా అయితే సింగిల్ పేర్ 100 రూపీస్కి ఉంది, 2 pairs 200 అన్నాడు. లేదు మేము కొంచెం ఎక్కువ తీసుకుంటాము అంటే తను తగ్గించాడు. ఇక్కడ బెటర్ అనిపించింది నాకు బ్యాంగిల్స్. మాతో పాటు ఇంకొక ఆవిడ కూడా, తను కూడా ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చారంటే ఆవిడ కూడా మా వెనకాల మేము బేరాలు అడుగుతున్నామని చెప్పేసి మా వెనకాలే వస్తూ ఉన్నారు. ఆవిడ కూడా ఒక 4 సెట్లు తీసుకున్నది, మేము కూడా తీసుకున్నాము అందరం కలిసి. ఇక్కడ మాత్రం ఒక 50 రూపీస్ ఎలా తగ్గించాడు. మిగతా వాళ్ళకి తగ్గిస్తాడేమో తెలియదు. మేము ఎంత అడిగినా కూడా ఎక్కడ ఏ షాప్లో కూడా చాలా డిమాండ్ చేస్తున్నారండి. తగ్గనంటే తగ్గం. 2 pairsకి 200, సింగిల్ పేర్కి 100 రూపీస్ లెక్కే ఉంది. ఇక్కడ మిర్రర్స్ అయితే చూశాను ఒకటి, అది నేను వీడియో పెట్టలేదు అనుకుంటా, కానీ చాలా బాగున్నాయి. తీసుకుందాం అనుకున్నా మమ్మీ వాళ్ళ ఇంట్లోకి ఇటు అటు
మెయిన్ డోర్కి పెడదామని చెప్పేసి. అతను తగ్గించలేదు, కాస్ట్ కూడా 400 ఏమో చెప్పాడు, కనీసం 100 రూపీస్ కూడా తగ్గించను అన్నాడు. ఇంకా దాన్ని కూడా మళ్ళీ ట్రావెల్ చేసేసరికి బ్రేక్ అవుతాయేమో అని భయం వేసి వదిలేసాను, ఎందుకంటే చాలా షాపింగ్ చేయాలి కదా. ఇంకా 30 రూపీస్ అని పెట్టారు బ్యాంగిల్స్, ఏమున్నాయో చూద్దామని వెళ్తే నాకు అంతగా ఏం అనిపించలేదు. ఫినిషింగ్ అంతా పోయినాయి, బాక్స్లలో పెట్టి 30 రూపీస్ అని పెట్టినట్టున్నారు. లైట్ తీసుకున్నాం, అవైతే చూడలేదు. దండలు ఇంకా బ్యాంగిల్స్ అదేంటి టాప్స్ అయితే చాలా ఉన్నాయండి. తర్వాత మేమే ఇంకా టైం లేదు, మాకు వేరే షాపింగ్ ఉందని చెప్పేసి ఇక్కడే దండలు కొంచెం ఫీల్ అయ్యామన్నమాట. ఇవన్నీ బాగా నచ్చాయి. తిన దగ్గర అడిగితే ఒక 100-200 తగ్గిస్తున్నాడు. కానీ మేము ఏంటంటే ఇంకా ముందుకు మా చెల్లెలకి పెళ్లి కూతురికి మ్యారేజ్ సెట్ అది తీసుకుంటాం కదా, అక్కడ చూద్దాంలే అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ అక్కడ అసలు వెళ్తే మొత్తం బిస్కెట్ అయిందండి. అక్కడ ఈ సెట్సే లేవు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతారేమో, మనం అనుకుంటాం పెద్ద పెద్ద షాపులలో ఇంకా తక్కువగా అమ్ముతారేమో, అక్కడ నుంచి ఇవి తీసుకుందాంలే అన్నీ తీసుకుంటాం కదా అని అనుకొని వదిలేసాం. కానీ అక్కడ లేవండి, ఇలాంటివన్నీ ట్రై చేసాను, చూసాం, అస్సలు లేవు. మా చెల్లెలు కొంచెము అవే తీసుకుంటే బాగుండేది అక్క అని చెప్పేసి అంది. ఇంకా వదిలేసాము. ఇంకా నెక్స్ట్ ఇంకా బేగం బజార్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మదీనాలోకి వచ్చేసాము. క్లాత్ తీసుకుందామని చెప్పి ఫస్ట్ మా శారీస్ అయితే తీసుకున్నాము. శ్రీలీల శారీస్ కదా, చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, కానీ మాకు పింక్ కలర్ కాంబినేషన్ నచ్చింది. సరే ముగ్గురం అవే తీసుకుందామని చెప్పేసి దాంట్లో ఇప్పుడు కలంకారీ ప్రింట్ వస్తుందన్నమాట క్రీమ్ పైన. ఇంతకుముందు ప్లెయిన్ క్రీమ్ వచ్చేది. సో ఇవైతే ముగ్గురం తీసేసుకున్నాం మేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ చెప్తున్నాడు, కానీ మాకైతే 350 కంటే అసలు తగ్గించలేదండి. క్లాత్ కూడా కొంచెం బాగుంది కదా అని చెప్పేసి మేము ఇంకా ఎక్కువ బేరం కూడా ఆడలేదు. 350 కంటే అసలు తగ్గనన్నాడు, లాస్ట్ ప్రైస్ అదే అన్నాడు. 350 లాగా 3 చీరలు అయితే తీసేసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చిందండి, బాగుంది. అంటే మరీ ప్లెయిన్గా కూడా కాకుండా బాగానే వచ్చిందని చెప్పేసి, డ్యామేజ్ ఏమైనా ఉందేమని చెప్పేసి ఒక శారీ మాత్రం మొత్తం ఓపెన్ చేయించాను. డ్యామేజ్ ఏమున్నా కూడా రిటర్న్ తీసుకురండి, తీసుకుంటానని చెప్పాడు. ఇక్కడైతే మంచి మొగ్గం వర్క్ బ్లౌజులు అన్నీ కూడా హ్యాంగ్ చేశారు. ఎవరికైనా 1-2 డేస్లో కావాలి బ్లౌజ్ రెడీమేడ్గా అంటే మాత్రం వేసుకోవచ్చు, కానీ కంటిన్యూగా అంటే ఒక 2-3 వాష్లకి అయితే ఉండదేమో అని అనిపించింది. ఎందుకంటే నేను వర్కులు చేయిస్తాను కాబట్టి నాకు ఆ ఫినిషింగ్ అది నాకు అర్థమైంది. మా చెల్లెల వాళ్ళ పాపకైతే ఈ కలర్ బాగా నచ్చిందండి. లెహంగా అయితే బాగుంది. తర్వాత చిన్న పాపకు వచ్చేసి రెండో అమ్మాయికి మెరూన్ కలర్ తీసుకున్నాము, ఇది కూడా బాగుంది. ఇదైతే మొత్తం వీవింగ్ వచ్చింది, తనదేమో కొంచెం ప్రింటింగ్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. 2 డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత బిర్యానీ తినేద్దామని చెప్పేసి హోటల్కి అయితే వచ్చామండి. ఎక్కువ వీడియో అయితే నేను తీయలేదు, ఎందుకంటే వేడివేడిగా తినేసి మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి కొంచెం మామూలుగా. కానీ చాలా వెయిటింగ్ ఉందండి. ఇక్కడ మనకి మదీనా సర్కిల్లో ఉంటుంది హోటల్, సాయిబా హోటల్ అని ఏమనుకుంటా పేరు, ఐడియా లేదు నాకు కరెక్ట్గా. హోటల్ నేమ్ అయితే గుర్తులేదు, కానీ అక్కడ మీరు ఎవరు అడిగినా కూడా ఫేమస్ హోటల్ అంటే అదే చెప్తారు. దాని తర్వాత మేము ఇక్కడ శారీ పిన్స్ చూస్తున్నాము. తనకి పెళ్లి కూతురు కానీ చూసాం ఫస్ట్, తర్వాత మేము కూడా తలా ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది మేము ఇంతకుముందు మాకు షాప్ ఉన్నప్పుడు ఇతని దగ్గరికి వెళ్ళి తీసుకునే వాళ్ళం అనమాట. ఇక్కడ అన్ని హోల్సేలే ఉంటాయండి, కానీ సింగిల్ పీసెస్ కూడా ఇస్తారు. ఆ షాప్కే వెళ్ళాము. అంతా తిరిగి లాస్ట్ కూడా ఇంకా సరే ఇక్కడ వేరే కరెక్ట్ అని చెప్పేసి ఈ షాప్లో అయితే మాకు తెలిసిన ఉంటాడు, ఏమేం కావాలో కరెక్ట్గా చూసుకోవచ్చు మనమే అని చెప్పేసి. మనం ఒక అకేషన్ ఇది ఉందని చెప్తే కూడా వాళ్ళు మొత్తం మనకి 1 by 1 ఆ అకేషన్కి ఏమైతే ఐటమ్ అవసరం పడుతుందో అవన్నీ వాళ్ళే మనల్ని అడుగుతారు. ఎందుకంటే మర్చిపోయిన ఐటమ్స్ కూడా మనం కొన్ని మేము ఆల్రెడీ రాసుకొని వచ్చాము. మర్చిపోయిన ఐటమ్స్ కూడా వాళ్ళు గుర్తు చేస్తారనమాట. మాకు అలాగే జరిగింది. సో వాళ్ళన్నీ కంటిన్యూగా చెప్తూ ఉంటుంది 1 by ఇది కావాలంటే మేము కొన్ని తీసుకున్నాము, ఇక మిగతాయన్ని రాసుకొని వచ్చాము. శారీ పిన్స్ అయితే చాలా కలెక్షన్ ఉంటుంది, ఇంకా బాక్సెస్ తీస్తాను ఇంకా చూసుకోండి మేడం అంటున్నాడు. కానీ మాకు అసలు అవే చాలా అనిపించింది. ఈ అన్న ఎప్పటి నుంచో మేము దాదాపు ఒక 7-8 ఏళ్ళ నుంచి ఇంతకుముందు పాత షాప్లో కూడా పెట్టినప్పుడు అన్ని అతని దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్మేదాన్ని నేను. సెట్స్ అయితే చూస్తున్నాం, కానీ మాకు ఎన్ని సెట్స్ చూసినా కూడా మా చెల్లెలకి అక్కడ ఎందుకంటే చిన్న పిల్లలు కదా, అవి సన్నగా సెట్స్ నీట్గా అనిపించాయి. ఇవేమో మరీ హెవీగా అయిపోతాయి వాళ్ళ మెడలకి. అవి కాకుండా ఆ టైప్లో లేవు. ఇంకా 1 by 1 మేము ఏమేమి తీసుకున్నాం అన్ని టిక్ పెట్టేస్తుంది మా చెల్లి. రబ్బర్ బ్యాండ్స్ అయితే చూసాం, కానీ మాకు అంత నచ్చలేదు. ఇవన్నీ ఎంటికలు పడిపోతాయి అనేసి. ఇంతకుముందు నేను అమ్మేటప్పుడు మాత్రం ఒక డిఫరెంట్గా రబ్బర్ బ్యాండ్స్ ఉంటుండే, ఆ కలెక్షన్ లేదంట, ఆ మోడల్ ఇంకా రాలేదు ఇప్పుడు అన్నాడు. ఇవైతే అన్నీ చాలా చూపించాడు, కానీ మాకంతా ఏం నచ్చలేదు, తీసుకోలేదు. నచ్చుకుని అంటే ఇంతకుముందు బీట్స్తో వచ్చేది, అది స్మూత్గా ఉండేవి. ఇవి కాస్ట్లీవే, ప్యాకెట్ మొత్తం అమ్ముతాడు, విడిగా సింగిల్ పీసెస్ ఇవ్వడు, డజన్ పీసెస్ తీసుకోవాల్సిందే. కలర్కి వచ్చి 2 పీసెస్ ఉంటాయి. చాలా చిన్నగా అనిపించింది, మాకు నచ్చలేదు. ఇంకా అదే అయితే మనం స్కిప్ చేసాం మేము. ఇంకా తర్వాత పసుపు కొమ్ములు తీసుకోవడానికి వచ్చాను నేను. పసుపు కొమ్ములు, కుడుకలు, ఎందుకంటే కుడుకలు 2-3 కేజీల దాకా పడతాయి. మాకు ఒడిబియ్యాలు ఉంటాయి, ఒడిబియ్యంలోకి కుడుకలు, ఖర్జూర
ఇంకా అన్నీ ఇన్నని కౌంటింగ్ కాకుండా ఏదేది కావాలో కేజీ కొమ్ములు, ఇవి చిన్న పిల్ల కొమ్ములు అంటండి, పసుపు కొమ్ములు బియ్యంలోకి పిల్ల కొమ్ములను చెప్తే వాళ్ళే ఇచ్చారు పిల్ల కొమ్ములు. ఇంకా పసుపు కుంకుమ అవి తీసుకున్నాను అక్కడే. నెక్స్ట్ బ్యాంగిల్స్కి వచ్చేసాం, ఇంకా లాస్ట్ అనమాట మా షాపింగ్. అన్నీ చూసుకున్నాకే బ్యాంగిల్స్కి వద్దామని చెప్పేసి. మీరు ఎవరైనా బ్యాంగిల్ బిజినెస్ చేయాలని అనుకుంటే మీకు ఒకటైతే చెప్తానండి, ఇలా ఎప్పుడు కూడా షో పిటప్లో ఉన్న వాటికంటే కూడా మీరు ఇలా గోడమ్స్ లాగా ఉంటాయి, అవి పాత ఇల్లులు ఉంటాయి అన్నమాట, ఇట్లా అటకల మీద అట్లా పెట్టేసి ఉంటాయి. మీకు ఒకటే ప్రైస్ చెప్తాడండి, బండిల్ కాకుండా విడిగా అస్సలు అమ్మడు. వీళ్ళు డిస్ప్లే కూడా ఏముండదు, ఆయన చూపిస్తాడు కొన్ని డిజైన్స్, వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ కట్టల్లాగే ఉంటాయి, అవి ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది కట్టనే ఇస్తాడు, ఇలా ఉంటుందండి మొత్తం. వాళ్ళకి ఐడియా ఉంటుంది, కరెక్ట్గా మనం ఏది చెప్తే అదే తీసిస్తారు. ఇంకా మా చెల్లి అయితే ఇంకా కూర్చుంది తీరిగ్గా, అంత అయిపోయింది. వెనకాల మట్టి బ్యాంగిల్స్ ఉన్నాయి చూసారా, అవి మనం కలర్స్ సెలెక్ట్ చేసుకునేవి. ఇవన్నీ మాకైతే గ్రీన్ బ్యాంగిల్స్ మ్యారేజ్ కావాలంటే ఇన్ని రకాలు చూపించాడు. దాంట్లో ఏది కావాలని మా చెల్లెలకి బాగా బ్యాంగిల్స్ కోసం తెలుసని మా చెల్లెల్ని ఇక్కడైతే వదిలేసాను, తనే నువ్వే సెలెక్ట్ చేయి అని చెప్పేసి. తను తీసింది గ్రీన్ కలర్ ఎక్కువ కావాలంటే ఇది తీసుకుందాం, మాకు ఈ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ ఎక్కువ గ్రీన్ కనబడుతుందని చెప్పేసి ఆ గ్రీన్ మోడల్ తీసుకున్నాం. దాంట్లో 2.6, 2.4 సైజ్, ఎందుకంటే ముత్తైదులో కూడా పెడతాం కదా, గాజుల ఫంక్షన్ లాగా అందరినీ పిలుచుకొని గాజులు ఇస్తాం కదా మనం, దానికోసం మాకు బండిల్స్ కావాలని వచ్చాము. దాని పక్కనే ఇవైతే కడాస్ చాలా బాగున్నాయి. ఇది గోషామాల్లో అండి, మేము తీసుకున్న దాని పక్కనే ఇవైతే కడాస్ అయితే బాగా నచ్చాయి. ఇవైతే మేము అందరం సెట్స్ తీసుకున్నాం పిల్లలతో పాటు. ఈ వీడియో అయితే ఇంతేనండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంక ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్. కొంచెం లెంత్ ఎక్కువైతే ఏమనుకోకండి, ఎందుకంటే అన్నీ ఒకటే వీడియోలో చూపించేద్దామని చెప్పేసి మొత్తం పెట్టేశాను. ఇంకా పిల్లలకి మాకు బ్యాంగిల్స్ అయితే నేను తీసేసుకున్నాము. మాకు మట్టి బ్యాంగిల్స్ వేసిన తర్వాత కూడా ఎలా ఉన్నాయో మీకు అప్డేట్ ఇస్తాను. నచ్చితే కామెంట్ చేయండి.